హాయ్, నేను వినోద్, ఈ కేఫే యజమాని. మేము కతిర్రామ పొండిలో ఒక సంవత్సరం నుండి ఈ కేఫే నడుపుతున్నాము. మేము సర్క్ యాప్ను కూడా ఒక సంవత్సరం నుండి ఉపయోగిస్తున్నాము. ఇది మొదట్లో సింపుల్ యాప్గా ఉండేది. ఇప్పుడైతే చాలా బలమైనదిగా మారింది. అందులో ప్రతిదీ కలిపి ఉంది. అది మాకు రోజువారీ బిల్స్ తయారు చేయడంలో సహాయపడుతుంది. మీ అనుభవం ఎలా ఉంది, ముఖ్యంగా ఇద్దరు యూజర్ల కోసం ఉపయోగించినప్పుడు? మేమిద్దరు ఖాతాలను ఒకేసారి ఉపయోగిస్తున్నాము. మేమిద్దరం కూడా ఆండ్రాయిడ్ మాత్రమే ఉపయోగిస్తున్నాము. అందువల్ల ఇది సులభంగా ఉంది మరియు ప్రతిసారి సింక్ అవుతుంది. అందువల్ల సింకింగ్లో ఎలాంటి ఆలస్యం లేదు. అదే సమయంలో ఐఫోన్లు ఉపయోగించినప్పుడు కొంత ఆలస్యం మరియు కొన్ని గ్లిచ్లు ఉన్నాయి. మునుపు మేము ఐఫోన్లు ఉపయోగించేవాళ్ళం. బిల్లింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గ్లిచ్లు వచ్చేవి. అవి దీనిని మనం మరింతగా మెరుగుపరచాల్సి ఉంటుంది. ప్రతి నెల చివరిలో నేను సాధారణంగా ఎక్కువగా బిల్డ్ అయిన ఐటమ్స్ని చెక్ చేస్తాను. బహుశా ప్రతి నెల మొదటి వారం నేను చెక్ చేస్తుంటాను, ఎందుకంటే అది నాకు తదుపరి పనిని ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది మరియు ఇతర ఐటమ్స్ను కూడా మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది మనం కేఫేను విజయవంతంగా నడిపించడంలో సహాయపడుతుంది. అందువల్ల ప్రస్తుతం నేను ఉపయోగిస్తున్నది ఇదే ఒక్కటే అని అనుకుంటున్నాను. భవిష్యత్తులో నేను ఇతర ఫంక్షనాలిటీస్ని కూడా ఉపయోగించవచ్చు. అందులో GST మరియు ఇతర విషయాలు ఉంటాయి. కాబట్టి నేను తదుపరిసారి ప్రయత్నిస్తాను అనుకుంటున్నాను. ఒక బిల్లు ప్లేస్ చేయడానికి ఎంత నిమిషాలు పడుతుంది? ఒక బిల్డ్ చేయడానికి కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది. మీరు యాప్లో ఎలాంటి మెరుగుదలలు లేదా కొత్త ఫీచర్లు చూడాలని కోరుకుంటున్నారు? చాలా సరళమైన మరియు సులభమైన ఇంటర్ఫేస్లో ఇది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతోంది అని నేను అనుకుంటున్నాను. ఇది మనం రెగ్యులర్గా చేయాల్సిన పనిని సులభంగా చేయడంలో సహాయపడుతుంది. ఇది కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది. అదే సమయంలో కస్టమర్ సర్వీస్ వైపు నేను మిస్టర్కు ధన్యవాదాలు చెప్పాలి అనుకుంటున్నాను. రానడి కృష్ణన్, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండి ఈ కొత్త యాప్ నేర్చుకోవడంలో మాకు చాలా సహాయం చేశారు. అదేవిధంగా ఐఫోన్ యూజర్ల కోసం కూడా వారి ఇంటర్ఫేస్ను మెరుగుపరచాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఐఫోన్ వాడుతున్నాను. అదే సమయంలో ఈ ప్రత్యేక కారణం వల్ల నేను ఆండ్రాయిడ్ను కూడా పక్కన వాడుతున్నాను. కాబట్టి ఇది మెరుగుపరచాలని నా అభ్యర్థన. ఖచ్చితంగా సార్, మేము ఇప్పటికే ఆ సమస్యపై పనిచేస్తున్నాము. మీకు త్వరలోనే iOS అప్డేట్ వస్తుంది. 5 స్టార్లలో మాకెంత రేటింగ్ ఇస్తారు? నేను 5లో 5 రేటింగ్ ఇస్తాను.